హాయ్ ఫ్రెండ్స్, ఈ సెషన్లో నేను నా ట్రేడ్స్ ఎట్లా ప్లాన్ చేసుకుంటానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే కంప్లీట్ డెడ్ ఎండ్ డీటెయిల్స్ అయితే ఇవ్వను, బట్ ప్రీమియంని ఎట్లా కలెక్ట్ చేసుకుంటాను, దాంట్లో ఎంత స్కోప్ ఉంటుందో మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నేను ఐ ప్లే విత్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్. ఇండెక్స్ బేస్ చేసుకొని ఆప్షన్స్ని ట్రేడ్ చేస్తూ ఉంటాను నేను. అండ్ లిటరల్లీ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను దట్ ఆప్షన్స్ సెల్లింగ్ మంచిగా పే చేస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే ఆ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ హ్యాపెన్స్ యూట్యూబ్. ఆప్షన్స్ బయర్స్కి అమౌంట్ అంటే ప్రాఫిట్స్ రావా అంటే డెఫినెట్లీ వస్తాయి, రావు అని ఏం కాదు. But your entry time is very important. Why? Because option buyers key biggest enemy is the premium decay. Premium అనేది డీకే అవుతూ ఉంటుంది. డీకే అంటే అది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. ఎక్స్పైరీకి టైం దగ్గరకు వస్తున్నా కొద్ది ఈవెన్ దో మార్కెట్ అది అక్కడే ఉన్నా కూడా ఇది మెల్ట్ అవుతూ ఉంటుంది. ప్రీమియం అంటే ఓకే, సో ఇవన్నీ ఇప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్లో మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూస్తే నేను రౌండప్ చేసినటువంటి ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్. సో ఈ ఫ్యూచర్స్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది అది అబ్జర్వ్ చేయండి. సో చూస్తే 21,260 దగ్గర ఉంది. అండ్ టైం కూడా ఒకసారి గమనిస్తే ఇట్ ఈస్ 9:18 AM అవుతుంది మార్నింగ్. సో ఈ 9:18కి నేను చూస్తాను. ఓకే, దెన్ ఐ డిసైడ్ టు టేక్ పొజిషన్స్. ఇప్పుడు నేను పర్టికులర్గా నేను ఏం తీసుకుంటాను అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. సో అట్ ద మనీ తీసుకుంటాను నేను యూజువల్గా. అంటే 21,300 కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ని సెల్ చేస్తా. హెడ్జింగ్ అంటాం దీన్ని, ప్రొటెక్టెడ్ ట్రేడ్ రెండు సెల్ చేస్తా. అంటే రెండు ఇన్ ద సెన్స్ నాట్ ఎవ్రీ టైం, అడ్జస్ట్మెంట్స్ సిస్టమ్. ఓకే, అండ్ నేను టార్గెట్ ఏంటి అంటే ఈ రెండు ప్రీమియమ్స్ అబ్జర్వ్ చేయండి, ఎంత ప్రైస్లో ట్రేడ్ అవుతున్నాయి. 21,300 కాల్ ఆప్షన్ వచ్చి 300 రూపీస్లో ఉంది, పుట్ ఆప్షన్ వచ్చి 347 ఉంది. సో రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 647 అవుతుంది. సో ఈ 647 అనేది నాకు మ్యాక్సిమం ప్రీమియం. అండ్ ఇది 4th April, ఆ రోజు ట్యూస్డే. అంటే కంప్లీట్ జీరో అయితే కావు, ఆర్ ష్యూర్. సో కాబట్టి మ్యాక్సిమం నేను ఎంత చేసుకోవచ్చు అంటే ఈవినింగ్ వరకు ఎంత ప్రీమియం కలెక్ట్ చేసుకోగలిగాను అనేది కూడా చూపిస్తాను మీకు. రైట్, ఈ ఆప్షన్స్ గేమ్ ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈస్ సిమిలర్ టు ప్లేయింగ్ చెస్. మీకు చెస్ ఆడేటప్పుడు మీకు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సోల్జర్, హార్స్, క్యామెల్, డిఫరెంట్ ఉంటాయి. దేని పవర్స్ దానికే ఉంటాయి. అండ్ సో వాటన్నిటిని ఉపయోగించి మీరు అపోనెంట్ని కంట్రోల్ చేయొచ్చు, దాడి చేయకుండా. అట్ ద సేమ్ టైం మీరు కూడా స్లోగా అటాక్ చేయడానికి ప్రయత్నం చేసి విన్ అవ్వడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆప్షన్ ఇక్కడ ఈ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో కూడా స్ట్రైక్ ప్రైసెస్ చాలా ఉన్నాయి కదా. ఈ స్ట్రైక్ ప్రైసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు చేసే ట్రేడ్ దేంట్లో అయినా కూడా సక్సెస్ రేట్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద స్ట్రైక్ ప్రైస్ వాట్ యు ఆర్ చూసింగ్. దాని తర్వాత ఎట్లా ప్లాన్ చేస్తారు అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్లోకి వెళ్ళకుండా కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి నేను దీని ప్రీవియస్ వీడియో ఒకటి చూపించాను. ఇండెక్స్ ఆప్షన్స్ ప్రొటెక్టెడ్ ట్రేడ్ అని ఒక వీడియో చేశాను, చూడండి. సో అది కూడా మీకు చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఈ రెండు కూడా ఐఎమ్ టెలింగ్ యూ నాట్ టు డూ విత్ మొబైల్ యాప్. మొబైల్ యాప్ ద్వారా ట్రేడ్ చేయదు. అండ్ సో వీఆర్ డీలింగ్ విత్ రీటైల్ బ్రోకింగ్. అంటే ఏ బ్రోకర్ అయినా కూడా మీరు డీల్ చేయకండి మొబైల్ యాప్లో, బికాజ్ యూఆర్ ఇన్వెస్టింగ్ యువర్ రియల్ మనీ. అండ్ ఇప్పుడు ఇంకో స్లైడ్ అంటే నెక్స్ట్ స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను, మీరు ఇది అబ్జర్వ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే సో 3:15 నియర్ బై టైం అవుతుంది.
అప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది అబ్జర్వ్ చేయండి. ట్రేడింగ్ 21,563 దగ్గర ఉంది. ఈ స్క్రీన్ షాట్ ఇది, లైక్ రికార్డ్ ఏం చేయలేదు, స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. సో ఇప్పుడు అట్ ద మనీ ఆప్షన్స్ ఏమవుతాయి? యూ షుడ్ గెస్ నౌ. ఆబ్వియస్లీ 21,600 కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ రెండు కూడా అట్ ద మనీ అవుతాయి. సో వాటి ప్రీమియమ్స్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఎంత ఉంది. కాల్ ఆప్షన్ 230 రూపీస్, పుట్ ఆప్షన్ 290 రూపీస్. సో మార్నింగ్ 9:18కి మనం కలెక్ట్ చేసినప్పుడు ఎంత ఉండే ప్రీమియం? 647 వచ్చింది రెండు కలిపితే. సో ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 520 వస్తుంది. సో 647 మైనస్ 520, 127 పాయింట్స్ అనేది ప్రీమియం, రైట్? సో ఇట్లా ఈ 120 రూపీస్ అనేది ఐ వాజ్ ఏబుల్ టు క్యాచ్ అప్, అంటే విల్ బీ ఏబుల్ టు క్యాచ్ అప్. అంటే నేను వాట్ ఐ నాట్ టెలింగ్ అబౌట్ మై ట్రేడ్ మెథడ్, బట్ మనకు స్కోప్ ఎంత ఉంది అంటే 120 పాయింట్స్ ఉంది. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎక్కువ అవుతుంది. నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎక్కువైనప్పుడు నెంబర్ ఆఫ్ బ్రోకరేజ్, నెంబర్ ఆఫ్ టైమ్స్ బ్రోకరేజ్ పడుతుంది, అండ్ ట్యాక్సెస్ కూడా అప్లికబుల్. సో ఇక్కడ మోర్ ట్రేడ్స్ కౌంట్ అవుతుంది, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ విల్ ఎండ్ అప్ ఇన్ ప్రాఫిట్స్ యూజువల్. సో ఇట్లా ప్లాన్ చేస్తాను అనమాట. మీరు కొన్ని రోజులు అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యూ ఫీల్ దిస్ ఇస్ రియల్లీ గుడ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ట్రైన్ యూ హౌ టు ప్లే విత్ దిస్, అండ్ నథింగ్ విల్ కమ్ టు యూ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఐ విల్ టేక్ ట్రైనింగ్ ఛార్జెస్, అండ్ ఇది గ్రూప్గా కానీ లైక్ వెబినార్ కానీ ఇట్లాంటివి కండక్ట్ చేసేది కాదు, ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేసేది, చూపించేది. అండ్ బిగినర్స్ మాత్రం ప్లీజ్ డోంట్ కమ్ టు మీ. నిన్న మన డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాము మాకు చెప్పండి అంటే ఐఎమ్ సారీ, ఎందుకంటే రీసెంట్గా చాలామందికి నేను నా దగ్గరికి అప్రోచ్ అయ్యారు. ఐ ట్రైడ్, బట్ యూనో ఫస్ట్ స్టాక్ మార్కెట్లో మనీ చేసుకోవాలంటే యూ షుడ్ బి ప్యాషన్. ఓకే, వీడియో గేమ్ టైంపాస్ ఆడినట్టుగా స్టాక్ మార్కెట్ని ఆడుకుంటా అంటే ఇట్స్ నాట్ ద ప్లేస్ ఫర్ యూ. వెన్ యూ రియల్లీ ప్యాషనేట్గా చేసినప్పుడు, ఇన్వాల్వ్ అయి చేస్తుంటే అది రియల్గా వీడియో గేమ్ ఆడుకున్నట్టుగానే ఉంటుంది. బట్ హియర్ యూ నీడ్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్. ఓకే, సో అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడ్ చేయాలి అంటే ఇంకోటి, యూ నీడ్ బిగ్ క్యాపిటల్. సార్ నేను 10,000 వేసుకున్నాను, 20,000 30,000 తోటి చేస్తాను అంటే ప్లీజ్ డోంట్ కమ్, దిస్ ఈజ్ నాట్ ప్లేస్ ఫర్ యూ. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్కి ఇది ప్లేస్ కాదు. నాకు తెలిసి అట్లీస్ట్ 1.5 lakh ఈస్ ఎ గుడ్ అమౌంట్. అండ్ ఇన్ దిస్ వే, అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఆప్షన్స్ తెలిసిన వాళ్ళు, ఫ్యూచర్స్ తెలిసిన వాళ్ళు, ఎక్స్పైరీ గురించి, పీకే గురించి ఇట్లాంటివన్నీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ట్రైన్ చేయగలుగుతారు. కానీ రైట్ ఫ్రమ్ ఏబీసీ బిగినర్స్ మాత్రం ఐ కాంట్ డూ ఇట్. ఓకే, ఇట్స్ వెరీ టైం కన్స్యూమింగ్. అండ్ మీరు ఈక్విటీస్ ప్రాక్టీస్ చేసుకోవడానికి నేను ఒక ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను, బిగినర్స్ స్పెషల్ వీడియో అని చెప్పేసి పార్ట్ 2లో యాప్ చూపించాను. నేను యాప్లో 5 lakhs క్యాపిటల్ తోటి మీకు ఫ్రీ అకౌంట్ ఇస్తారు. ఆ 5 lakhsని మీరు బయింగ్ చేస్తూ, ఇన్వెస్ట్ చేస్తూ, యూ కెన్ టెస్ట్ యువర్ పొటెన్షియల్. మీ తెలివితేటలు లేదా మీ అనాలిసిస్ ఎంత పర్ఫెక్ట్గా టెస్ట్ చేసుకోవచ్చు వితౌట్ ఇన్వెస్టింగ్ రియల్ మనీ, అది చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆప్షన్స్ కూడా ప్రాక్టీస్ చేయడానికి కూడా మనకి వేరే ప్లాట్ఫామ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో దోస్ హూ టేక్ ద ట్రైనింగ్ వాళ్ళకి చూపిస్తాను. అందులో రియల్ మనీ ఇన్వెస్ట్ చేయకుండా ప్రాక్టీస్ చేసుకొని వన్స్ యూ గెట్ కాన్ఫిడెన్స్ దెన్ జంప్ ప్రాక్టికల్గా చేయొచ్చు. సో ఇది నేను చూపిస్తాను అన్నమాట ట్రైనింగ్లో, రైట్? సో ఇయర్ వీ షుడ్ నాట్ బి టూ గ్రీడీ అండ్ టూ అఫ్రైడ్. మార్కెట్ ఈస్ వెరీ ఎవ్రీ డే ఇట్స్ ఎ న్యూ. ప్రతిరోజు ఒక కొత్త పేజ్ లానే ఉంటుంది. నిన్న జరిగిన ఎక్స్పీరియన్స్ ఈరోజు ఉండదు మార్కెట్లో. అండ్ లిటరల్లీ మార్కెట్ అంటే మీరు ఏమనుకుంటారు? ఇట్ ఈస్ ద సైకాలజీ ఆఫ్ ద పీపుల్. కొంతమందికి పెరుగుతుంది అనిపిస్తుంది ఆలోచన, కొంతమందికి తగ్గిపోతుంది అనిపిస్తుంది అదొక ఆలోచన. అండ్ అట్లా అనిపించినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయ్యేదే ఇక్కడ ట్రేడ్స్.
సో ఎవరి సినారియోస్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మార్కెట్ ప్రతిరోజు ఉంటుంది. ఐ మీన్ ప్రతిరోజు ఇన్ ద సెన్స్ వీకెండ్స్ తీసేస్తే, ఐ మీన్ ఇట్ విల్ కంటిన్యూ లైఫ్ లాంగ్. మనుషులు వస్తుంటారు, పోతుంటారు, మార్కెట్ ఉంటుంది. సో కేర్ఫుల్గా నేర్చుకొని యూ రియల్లీ ఎగ్జిక్యూట్. అదర్వైజ్ ఇది ప్లేస్ కాదు. ఫుల్ పొటెన్షియల్ జీల్ ఇంకేమంటాము, ఫుల్ ఇంట్రెస్ట్ తోటి చేస్తే వీ కెన్ సర్వైవ్ ఇన్ ద మార్కెట్. స్టాక్ మార్కెట్ని కెరియర్గా బేస్ చేసుకొని యూ కెన్ లీడ్ యువర్ లైఫ్. ఐఎమ్ డూయింగ్ ఇట్. ఓకే, యూ కెన్ ఆల్సో డూ దట్ విత్ ప్రాపర్ కేర్. ఓకే, సో ఎవరో చెప్పారు అని చెప్పేసి కాకుండా నేర్చుకొని చేయండి. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ వర్క్ కావాల్సి కానీ ఇవన్నీ టెంపరీ, బట్ నాలెడ్జ్ ఈజ్ పర్మనెంట్ విత్ యూ. నేర్చుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.